సకు రామ్మ, పాయసంతో పాటు నీకు ఇంకేమన్నా కావాలా చెప్తే వండి పెడతాను. అదా వదినా, రా సకు రా. వెళ్ళు వెళ్ళు, పాయసం తాగు. సకు కూర్చో బంగారం, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. పిన్ని సకుకి పాయసం ఇవ్వండి, వాళ్ళ నాన్న తెచ్చిన పాయసం. వద్దండి, నాకొద్దు. అక్కడ మా నాన్నగారికి చాలా దాహంగా ఉంది, అయినా కూడా ఆచారం పాటించాలని ఆయన నీళ్లు తాగలేదు. నేనెలా పాయసం తాగుతాను? నాకొద్దు. వద్దంటే ఎలా కుదురుతుంది? ఇది మా అమ్మగారి ఆదేశం కదా, పాటించి తీరాలి. నాకొద్దండి. అక్కడ మా నాన్నగారి గొంతెండుకుపోతే నేనెలా సంతోషంగా తాగుతాను? అరే యమున, ఏంటిది? ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? మీ బాధ ఏంటి? ఇవ్వమంటున్నానా? త్వరగా ఇవ్వండి. ఏంటే సకు, మా అమ్మ ఏం చెప్పినా నువ్వు దానికి వ్యతిరేకంగా చేస్తావా? పొగరెక్కిందా నీకు? మాట్లాడకుండా తాగు. పుట్టింటికి వెళ్ళాలా వద్దా? అల్లరి చేస్తుంది, మొండికేస్తుంది. కాని శివప్ప మీకు నిజం చెప్పనా? సక్కు నా ఆదేశాలు పాటిస్తుంది, అన్ని పనులు చేస్తుంది. పెద్దవాళ్ళ మాట అంటే ఎంతో గౌరవం. తెలివైన పిల్ల. మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ ఉమా సఖుకి సభ్యత సంస్కారం నేర్పించారు. సంస్కారమా? ఎవడే మీ సక్కుకి ఇంటి పనులు చేయడం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. నేనే చేస్తానంటూ ఎగబడుతుంది. అంట్లు తనే తోముతుంది, బట్టలు తనే ఉతుకుతుంది, ఎండు మిరపకాయలు దంచి కారం సిద్ధం చేస్తుంది.